హాయ్ గైస్, వెల్కమ్ టు క్యాండీ క్రిటిక్స్. నేను మీ తిలక్. హాయ్ గైస్, నేను మీ ప్రణయ్. చలో ప్రణయ్, వీకెండ్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడదాం క్విక్ గా. ఆ, సంజన మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది కదా. నాగమామ సంజనని స్టేజ్ మీద పిలిచేసి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పమన్నాడు. తను అందరికి ఏమేం పాయింట్స్ ఉన్నాయో తను సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు చూసిన వీడియోస్ కూడా చెప్పింది. అంటే రాము ఇట్లా చీట్ ట్రిక్స్ అన్నాడు కదా, దాని గురించి కూడా మాట్లాడింది. అట్లా అందరి గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అవుతుంది అన్న టైంకి 1 సెకండ్ సంజన అని చెప్పి నాగార్జున మళ్ళీ లోపల రమ్మన్నాడు. అక్కడ ఏదో నిజంగానే ఎలిమినేట్ అయిపోయినట్టు బిల్డప్ ఇచ్చింది, కానీ అట్లా ఆ ప్రాసెస్ త్రూ ఎవరిని ఎలిమినేట్ చేయరని అందరికి తెలిసిందే. ఎగ్జాక్ట్లీ మళ్ళీ రమ్మన్నారు. కానీ ఈసారి ఏంటి డిఫరెంట్ గా, ఒకవేళ సంజన నిజంగా మీరు లోపల రావాలనుకుంటే మీరు కొన్ని చేయాల్సి ఉంటది, కొన్ని సాక్రిఫైజులు చేయాల్సి ఉంటది అని చెప్పి నాగార్జున అన్నాడు. దానికి చాలా మంది హౌస్ మేట్స్ రెడీగా ఉండే. ఫస్ట్ ఇమాన్యుయల్ కెప్టెన్సీ గివ్ అప్ ఇవ్వాలి, ఈ వీక్ కి మళ్ళీ కొత్త కెప్టెన్ చేస్తారు అంటే దానికి ఇమాన్యుయల్ ఓకే, నాకు మమ్మీ లాంటిది, సో నేను ఖచ్చితంగా గివ్ అప్ ఇస్తా అని చెప్పి ఇమాన్యుయల్ ఇచ్చేసిండు. తర్వాత రీతు హెయిర్ కట్ చేసుకుంటావా అంటే రీతు కూడా సరే ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ నేను కూడా చేస్తా అని చెప్పి రీతు కూడా హెయిర్ కట్ చేసుకుంది. నెక్స్ట్ తనుజ కాఫీ మొత్తం సీజన్ మొత్తం తాగకుండా ఉండాలి, ఆమె కూడా సాక్రిఫైస్ చేసేసింది. నెక్స్ట్ బర్నీకి ఒక లాకెట్ బాక్స్ ఉంది కదా, అది కూడా గివ్ అప్ ఇచ్చేసాడు. అంటే బయటకి ఇచ్చేసేయాలి అనమాట. సో నాకు ఇదంతా ఆర్టిఫిషియల్ అనిపించింది బేసికల్ గా. ఒక్క ఇమాన్యుయల్ కెప్టెన్సీ తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడ నేను మంచోళ్ళు అయిపోతా అనే దృష్టితోనే చేసింది అనిపించింది నాకైతే. అలా ఎందుకు అనుకుంటావు? రీతు పాపం హెయిర్ కట్ చేసుకోవడం సరదానా, చేయించుకుంది. అంటే నీకు అంత ప్రేమ ఉందా సంజన మీద? అంత ప్రేమ ఉన్నా లేకపోయినా ఒకరికి హెల్ప్ అవుతుందంటే చేస్తారు కదా కొంతమంది. అదే నేను అది అట్లా అనుకోవాలి నువ్వు అని చెప్పి చేసిందని అంటున్నా నేను. రీతుకి ఏం అవసరం? రీతుకి ఎవరికైనా అవసరమే కదా ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు నువ్వు అనుకున్నావు కదా, అరే రీతు ఇట్లా చేసింది మంచిది అని నువ్వు అనుకుంటున్నావు, అంటే నీ పర్స్పెక్టివ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ హెయిర్ కట్, అట్లా అని చెప్తున్నా నేను. లేదు, రీతుకి తినిపించింది కొన్నిసార్లు, సో ఆ కృతజ్ఞత భావం చూపించింది. నాకు అదే నేను అదే చెప్తున్నా. నాకు బేసికల్ గా అది జస్ట్ ఇక్కడ ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళ కోసం మనం చేయాలన్నట్టు చేసింది. కానీ సంజన మీద అంత ఇష్టం ఉందని అయితే నాకు ఎప్పుడు ఎపిసోడ్ లో ఏ ఎపిసోడ్ లో కూడా కనిపించలేదు. రీతుకైనా ఓన్లీ ఇమాన్యుయల్ ఉందని నాకు తెలుసు, కానీ మిగతా వాళ్ళందరూ కావాలని ఏదో ఇప్పుడు అందరి ముందట మనం ఎక్స్పోజ్ అయిపోయినాం, వీకెండ్ ఎపిసోడ్ పక్క కనిపిస్తాం, సాక్రిఫైస్ చేయాలా వద్దా, చేస్తేనే బాగుంటది అందరు చూస్తూ ఉంటారు కదా, ఆ ఉద్దేశంతోనే చేసింది అనిపించింది. అలా ఏం లేదు, అలా చేసింది ఒక బర్నీ అనిపించింది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనుకున్నది, నేను అది లేకపోతే అసలు హౌస్ లోకే రాను అన్నోడు అక్కడ ఇచ్చేసాడు. ఈవెన్ అదేంటి తనుజ చేసింది కూడా అదే. తనకు కాఫీ అంటే చాలా ఇష్టం. అంటే నీ ఇష్టం అంటే ఇప్పుడు నీకు సంజన దానికంటే ఎక్కువ ఇష్టమా? అయి ఉండొచ్చు. అది అది కాదు, ఎందుకంటే ఒక ఎపిసోడ్ కూడా మనకు కనిపించలేదు అసలు. ఎంత గొడవ పడతారు, ఎంత గొడవ పడతారు వాళ్ళు. నో చెప్పేయచ్చు. సుమన్ శెట్టి చెప్పాడు కదా, సిగరెట్లు గివ్ అప్ ఇస్తావా అంటే నేను ఇవ్వను, నేను ఐ కంటిన్యూ స్మోకింగ్ అని చెప్పేసి నో అన్నాడు. సో సంహౌ అట్లా అందరి సాక్రిఫైజులతోని సంజన అయితే మళ్ళీ లోపల తీసుకొచ్చారు అనుకున్నదే. నెక్స్ట్ సంజన లోపలికి పోయినాక క్యాజువల్ వీకెండ్ ఎపిసోడ్ ఎలా అవుతుంది, రివ్యూ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లాగా అందరి గురించి ఒక్కొక్క పాయింట్స్ చెప్పారు. మెయిన్ గా 3 or 4 టాపిక్స్ ఉండే ప్రణయ్. ఒకటి శ్రీజ టాపిక్, అదే బజార్ ప్రెస్ చేసిందా, ఎవరు ప్రెస్ చేశారో ప్రియానా సంజన అనేది. శ్రీజని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు అనిపించింది ప్రణయ్ నాకు అక్కడ. రాంగే కదా మరి, కన్ఫ్యూజ్డ్ డెసిషన్స్ ఇస్తే అట్లానే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అదే ఇంకొకరు చేసి ఉంటే ఎండ్ ఆఫ్ ది డే కరెక్టే వచ్చింది కదా అని బిగ్ బాస్ సపోర్ట్ చేయడా. ఇక్కడ నాకు క్లియర్ గా నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ టీమ్ కంప్లీట్లీ కొందరిని ఫేవర్ చేస్తుంది అనిపిస్తుంది ప్రణయ్. కామనర్స్ ని కొంచెం అగ్నెస్ట్ గానే ఉంది, అది తెలుస్తూనే ఉంది. ఈవెన్ హరీష్ చిన్న మిస్టేక్ చేసినా దాన్ని హైలైట్ చేయడం, సెలబ్రిటీస్ అట్లాంటివి చాలా చేసినా దాన్ని హైలైట్ చేయకుండా లైవ్ తీసుకోవడం. ఇప్పుడు అదే సంజన నువ్వు గాజులు వేసుకుంటానావా అని అన్న ఎపిసోడ్, అది నువ్వు వీకెండ్ ఎందుకు అనలేదు, అంటే డిగ్రేడింగ్ ఉందని, అది ఎక్కడన్నా వచ్చిందా? అస్సలు తీయలేదు. ఆ వీకెండ్ రాలేదు, ఈ వీకెండ్ రాలేదు, ఏ వీకెండ్ కూడా రావట్లేదు. అదే హరీష్ మాట్లాడితే నాగార్జున వస్తాడు మాట్లాడతాడు, నాగార్జున కూడా ఎపిసోడ్ చూసి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. రాము సైలెంట్ గా ఉండడం వల్ల కూడా గొడవలు అవుతున్నాయి అని చెప్పి అవి వీడియోతో సహా చూపించిండు. ప్లే చేసి మరి తనుజ దగ్గర ఏం చెప్పినావు, సంజన దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చెప్పినావు, అదంతా క్లియర్ గా అందరికి అర్థమయ్యేలాగా చూపించిండు. మనం మాట్లాడుకున్నదే అది. రాము ఇట్లా బ్లాంక్ అయిపోయి ఆ వాటి వల్ల వచ్చే గొడవలు అవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నదే.
అవును. మనం ముందు రివ్యూలో గూడా యాజ్ ఇట్ ఈజ్ మనం ఏమైతే అడగాలనుకున్నామో, ఏమైతే చెప్పాలనుకున్నామో, అక్కడ ఒకటి మాట్లాడడం, ఇక్కడ ఒకటి మాట్లాడడం, అది మధ్యలో గొడవ పెట్టడం. ఇది ఎగ్జాక్ట్‌గా నాగార్జున గారు కన్వే చేశారు ఈ ఒక్క విషయంలో మాత్రం. రాముకి ఎలాంటి ఇన్‌పుట్ అంటే ఎక్స్‌పోజ్ చేసేసాడు రాముని. రాము ఇలాంటి గేమ్ ఆడుతున్నాడని క్లియర్‌గా అనిపిచ్చింది. ఈ వీక్ నామినేషన్స్‌లో రాము గట్టిన పడొచ్చు. ఒకవేళ నామినేషన్ చెప్పడం అయ్యుంటే. అది చూద్దాం ప్రణయ్ ఈ వీక్ నామినేషన్స్. నెక్స్ట్ దసరా స్పెషల్ ఎపిసోడ్ గూడా వచ్చేసింది మనకి సండే రోజు. అందులో గూడా నాకు తెలిసి ఒక 2 టీమ్స్ ఏసారు. ఒకటి రెడ్ టీమ్, బ్లూ టీమ్ అనేసి వాళ్ళ మధ్యలో గేమ్స్ పెట్టి ఆయుధాలు గెలుచుకోవడం ఈస్ ద టాస్క్. ఆ టాస్క్ గెలిచాక వాళ్ళకు ఫ్యామిలీ దగ్గర నుంచి మెసేజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అట్లా డెమన్ పవన్‌కి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వాయిస్ నోట్ వచ్చింది. రితుకి కూడా వాయిస్ నోట్ వచ్చింది. సంజన బాగా అడుక్కున్నా కూడా ఒక ఆడియో మెసేజ్ ఒకటే ఇచ్చారు. మళ్ళీ హరీష్ కి ఒక లెటర్ వచ్చింది, రాముకి ఒక ఫోటో వచ్చింది వాళ్ళ పేరెంట్స్ ది. వీళ్ళతోనే అంటే ఆ గేమ్స్ ఆడిపించి అవే వీకెండ్ ఆడే గేమ్స్ వాళ్ళతోనే ఆడిపించి వాళ్ళకు ఎవరికైతే ఏ టీం అయితే గెలిచిందో వాళ్ళ నుంచి వాళ్ళ కెప్టెన్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం. అట్లా వీళ్ళందరికీ ఇక మొత్తానికైతే తెలుసు కదా, వీక్ లో రాకపోయినా వీకెండ్ లో వచ్చేటట్టు చేస్తారనమాట. అది ప్రతి సీజన్ లో అయ్యేది, ఈ సీజన్ లో ఇట్లా ప్లాన్ చేశారనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ కెప్టెన్సీని గివ్ అప్ ఇచ్చింది కదా సంజన కోసం. సో ఈ వీక్ కొత్త కెప్టెన్ కావాలి కదా. ఆ కొత్త కెప్టెన్ ఈ రోజు ఎవరైతే ఆడియో మెసేజ్లు, ఇంటి నుంచి ఫోటోలు అవి ఇవి వచ్చినాయో వాళ్ళ నుంచి మనం కెప్టెన్సీ కంటెండర్స్ ఉంటారు అని చెప్పి నాగార్జున అన్నాడు. ఆ తర్వాత అందులో ఉన్న వాళ్ళందరికీ టాస్క్ పెట్టాడు. ఇది సింపుల్ టాస్క్. ఏంటంటే ఒక ఇమేజెస్ చూపిస్తారు, ఆ ఇమేజెస్ ఆ హౌస్ లో ఎక్కడ ఉన్నాయో తీసుకొచ్చి వాళ్ళ ముందున్న బాస్కెట్ లో పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. సో అందరూ పార్టిసిపేట్ చేశారు. సంజన, రాము, పవన్, రీతు అండ్ హరీష్. సో వీళ్ళందరూ కంటిన్యూ చేసినప్పుడు స్టార్టింగ్ లో పవన్ కి పెద్దగా పాయింట్స్ రాలేదు, ఈచ్ వన్ వచ్చింది. తర్వాత మాత్రం బ్యాక్ టు బ్యాక్ 3-4 పవన్ తీసుకొచ్చిండు. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అయిపోయాడు బిగ్ బాస్ హౌస్ కి. చలో ఇంకా నెక్స్ట్ ఎలిమినేషన్ ఒకటే ఉండే ప్రణయ్. అదే లాస్ట్ కళ్యాణ్ పడాలో ఉన్న ప్రియా మిగిలి ఉండే. వాళ్ళిద్దరి మధ్యలో లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ అయితే అయింది. లాస్ట్ కి ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. మీ ఫేవరెట్ ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోయింది ప్రణయ్. ఏం చేస్తాం, ఇంకొద్ది రోజులు ఉంటది అనుకున్నా, అందరిని ఎంటర్టైన్ చేస్తుంది అనుకున్నా. అగ్ని పరీక్షలో బాగానే ఆడింది. బిగ్ బాస్ వచ్చేసరికి కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి సరిగ్గా ఆడలేదు, సరిగ్గా ప్రజెంట్ చేసుకోలేదు. సో ఎగ్జాక్ట్ గా నాకు కూడా అదే అనిపించింది. ఏంటంటే ఆమెకి ఇన్పుట్స్ వచ్చే టైంలో ఎగ్జాక్ట్ గా నాకు కూడా అదే అనిపించింది. ఆమెకి ఎగ్జాక్ట్లీ ఇన్పుట్ వచ్చే టైంలో బయటకు వచ్చేసింది అనిపించింది. వాళ్ళు ఎప్పుడైతే ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చారో అప్పటి నుంచి వాళ్ళు మారడం స్టార్ట్ అయ్యారు. ఈవెన్ ప్రియా కానీ, ఈవెన్ శ్రీజ కానీ వాళ్ళిద్దరైతే మారారు. కానీ ఆ ఇంకా టైం హెస్ కమ్ టు ఎలిమినేట్ హర్ అనమాట. బాగా నెగిటివిటీ అయిపోయింది బయట, ప్రతిసారి అరుస్తుంది అనేసి. సో ఆ పిఆర్ టీమ్స్ కూడా బాగా వర్క్ చేసినట్టున్నాయి, సెలబ్రిటీ వాళ్ళవి గట్టిగా వర్క్ చేసి ప్రియాని అయితే బయటికి పంపించేశారు మొత్తానికి అయితే. ఇట్స్ టూ లేట్. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది. సైలెంట్ గా లాస్ట్ వీక్ లో ఉంది, కానీ అంత ముందు నుంచి కూడా కొంచెం సైలెంట్ గా ఉండి గేమ్స్ మీద ఫోకస్ చేస్తే సర్వైవ్ అయ్యేది. ఎగ్జాక్ట్లీ. మొత్తానికి అయితే ఇక ఇద్దరు కాంబినేషన్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా 4-5 ఉన్నట్టున్నారు. చూద్దాం వాళ్ళు ఎలా ఆడతారు గేమ్. దివ్యనిక్త వచ్చిన కాంచెల్లి చాలా మారింది కాంబినేషన్స్ గేమ్ కూడా. తను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది టెనెట్స్ ని, వాళ్ళు ఎలా ఆడబోతున్నారు అవన్నీ రానున్న ఎపిసోడ్ లో చూస్తాం అనిపిస్తుంది ప్రణయ్. చలో ఇక నామినేషన్స్ ఉంటాయి కదా ఈ వీక్. అంటే వీళ్ళు ఎలా నామినేట్ చేసుకుంటారు, ఎలాంటి ప్రాసెసెస్ ఉంటాయి, ఎలాంటి గేమ్స్ మారినాయి, చాలా ఇన్పుట్స్ వచ్చాయి కదా వీకెండ్ లో. లైక్ నాగార్జున సార్ దగ్గర నుంచి కానీ, ఆడియన్స్ దగ్గర నుంచి కానీ, ఈవెన్ పేరెంట్స్ దగ్గర నుంచి ఆర్ వెల్ విషెస్ దగ్గర నుంచి వచ్చిన విషెస్ కానీ, మెసేజెస్ కానీ, వీటి బట్టి చాలా గేమ్ మారబోతుంది అనిపిస్తుంది. కానీ ఇంకా చూద్దాం. అంటే ఈ వీక్ అన్న ఒక ఫిజికల్ టాస్క్ పెట్టేసి కొంచెం టఫ్ అండ్ టఫ్ ఉంటే ఎవరు ఆట ఎట్లా ఉందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది అనిపిస్తుంది ప్రణయ్. ఇప్పటి వరకు అసలు ఎవరు ఎంత స్టాండర్డ్, ఎంత బాగా ఆడుతున్నారు అనే గేమ్ క్యాపబిలిటీస్ చూడడానికి మనకి ఎలాంటి ఎపిసోడ్ లో ఎలాంటి టాస్క్లు కూడా జరగలే అనిపిస్తుంది. ఈ వీక్ లో ఉంటదేమో ఏమైనా ఎక్సైట్మెంట్ అండ్ నామినేషన్స్ ఉంటాయి. ఎవరెవరిని చేస్తారు, ఏ రీజన్ పెట్టి చేస్తారు, ఈ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ఇన్పుట్స్ దానిలో ఎంతవరకు మేజర్ రోల్ ప్లే చేస్తాయి, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్యాండిడ్ క్రిటిక్స్.